హాయ్ అండి, నమస్తే. సరదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు రాగి పిండి, పచ్చి కొబ్బరి అండ్ బొంబాయి రవ్వ వీటితోటి మనం స్వీట్ లడ్డు చెప్తున్నాను. దానికి కావాల్సిన బెల్లం కూడాను. ఓకే, ఫస్ట్ మనం ఒక బెల్లం 1 కప్పు తీసుకోవాలి. ఒక 3 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. అండ్ 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. సో దీని ప్రాసెస్ రెడీ చేద్దామా. దీనికి ఇంకా మంచి వాసన కోసం ఏలక్కాయలు తీసుకోవాలి. ఫస్ట్ మనం బెల్లం చక్కగా తరిగేసుకుని దీన్ని ఒక గిన్నెలో వేసేసి, ఇది పాకం రావక్కర్లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఈ స్వీట్. సో స్టవ్ వెలిగించేసుకుందాము. జస్ట్ అది కరిగేంత వరకు చాలు మనకి, ఎందుకని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాము. జస్ట్ అది కరిగిపోయిందంటే ఆ బెల్లం అంటాను. తర్వాత మనం ఇటు పక్కన ఇంకొక బాణలి పెట్టుకుని అందులో ఇదే ఇటు మారుద్దాం. ఇటు బెల్లం అంతా కూడా కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇందు మీద ఒక బాణలి పెట్టేసేసుకుని ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాము. ఈ నేతిలో మనం ఇవన్నీ వేయించేసుకోవడమే. ఫస్ట్ బొంబాయి రవ్వ హెల్తీ డిష్, అందులో రాగి పిండి అంటేనే ఐరన్ అది ఎక్కువ కదా, మంచిగా ఉంటుంది ఐరన్, అండ్ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. సో సింపుల్ రెసిపీ ఇది. మనం బొంబాయి రవ్వ కొంచెంగానే తీసుకోవాలి. చూసారా, నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ బొంబాయి రవ్వ వేసేసి వేయించేసుకుందాం. అది మనం ప్రసాదంకి చేసుకునేంతగా ఏం వేగిపోక్కర్లేదు, జస్ట్ దాని వాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. కలర్ మారుతుంది కదా, మనకి తెలుస్తుంది. దీంట్లోనే మనం కొబ్బరి కూడా వేయించేసుకోవచ్చు. ఇది కొంచెం వేగింది అని అనుకుంటే మనం ఇందులో కొబ్బరి కూడా వేసేసుకుందాం. మరీ ఎక్కువ నెయ్యి అవన్నీ కూడా పెద్ద ఖర్చు అయిపోవు. హెల్తీ డిష్, అందరూ కూడా ట్రై చేయండి. కొబ్బరి కూడా వేసేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిలో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. ఇంటికి ఎవరైనా వస్తున్నా అది కూడా ఎప్పుడు చూసినా రొటేషన్గా ఉండే మనం వంటలు స్వీట్లు చేయకుండా ఇలాంటి విభిన్నంగా చేస్తే బాగుంటుంది, అందరూ ఆస్వాదిస్తారు. మనం కూడా ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు. ముందర రోజే మనం తయారు చేసేసుకుని ఉంచుకోవచ్చు కూడా. ఇది బాగానే నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి రవ్వ కూడా వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ రాగి పిండి వేసేసుకుందాం. అది కూడా పచ్చంతా పోయేంత వరకు కొంచెం జస్ట్ మంచి అరోమా వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు ఇది మనం కట్టేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం కరిగిపోయిందేమో చూద్దామా. ఇది ఒకసారి సిమ్లో పెడదాము. ఓకే, ఎందుకంటే బెల్లం కూడా మనకి ఏమంటారు, పాకాలు అవి రావక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు. అది ఇంకా కొంచెం కరగాలి. లోపల ఇది వేగిపోతుంది మనకి. మంచి అరోమా వాసన వస్తుంది. దీంట్లో యాడెడ్ ఇంటూ మీరు కావాలంటే జీడిపప్పులును అదే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, పిస్తా ఇవి కూడా మనం వేయించేసుకుని ఇందులో వేసేసుకుని లడ్డూల్లా చుట్టుకోవచ్చు. లేదంటే మైసూర్ పాకన ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం మన
ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా అంతా వేగిపోయింది. బెల్లం కూడా అంతా చూసారా, అంతా కరిగిపోయింది. బెల్లం మొత్తం ఇవాళ నీళ్ళల్లో వచ్చేసింది. సో మనం ఏంటంటే ఈ బెల్లం నీళ్ళు ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే అది అలాగా దగ్గర పడిపోతుంది, మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఓకేనా, బెల్లం నీరు పోసేస్తాం. స్టవ్ కట్టాము. సో చూసారా, మొత్తం ఇది ఇలాగా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మనం కలిపేసుకోవాలి. చూసారా అలా దగ్గర పడిపోయిందోను. ఇప్పుడు దీనిపైన మనం ఏలక్కాయల పౌడరు వేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అండి ఇది. ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడాను. దీనికి పాకం వచ్చిందా, దీనికి ఏమైనా వచ్చాయా లేదా బాబోయ్ అనే కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇక చూసారా ఎంత బాగా వచ్చేసిందోను. ఇంకైనా కొంచెం పైన జస్ట్ అలా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. ఆహా, వేడి వేడి రాగి పౌడరు, పచ్చి కొబ్బరి అండ్ రవ్వ, బొంబాయి రవ్వతోటి మంచి గుమగుమలాడే. ఆహా, చూసారా నెయ్యి కూడా అంచులు వదిలేస్తుంది. దీన్ని మనం లడ్డు అంటే లడ్డూలా చుట్టుకోవచ్చు, ఎలా అంటే అలా చుట్టుకోవచ్చు. ఓకే, నాకైతే వేడిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇంకా చుట్టలేకపోతున్నాను. అయితే మన దగ్గర ఏమైనా రౌండ్గా ఉన్నది ఏదైనా ఉన్నా కూడా ఇలా ఉందనుకోండి, జస్ట్ మనం ఇలా రౌండ్గా కూడా చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు మనం. స్టవ్ కట్టేద్దాం. చూస్తున్నారు కదా ఇప్పుడు అది ఎంత దగ్గరగా వచ్చేసిందోను. కలర్ కూడా మంచి భలే గులాబ్ జామ్లో ఉందండి. అంటే నేతి చేయి రాసుకున్నామంటే మంచిగా మనకి చేతికి కూడా అందకుండా ఉన్నట్టుగా వస్తుంది. చాలా బాగుంది. అంటే సింపుల్గా డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చులో మంచి స్వీట్ రెడీ అవుతుంది మనకి. ఈ రోజుల్లో స్వీట్లు కూడా చాలా రేటు ఉంటున్నాయి కదా. ఎప్పుడు కొనుక్కునే లడ్డూలు, కాజాలు ఇవే ఎప్పుడూ రొటేషన్ స్వీట్లు. దానికన్నా మనం ఇలాగా భిన్నంగా తయారు చేసుకుంటే మంచి ఆరోగ్యానికి మంచిది. అండ్ ఇంకొక స్వీట్ కూడా మనకి తయారవుతున్నట్టుగా వస్తుంది. చూసారా, రాగి పిండి, పచ్చి కొబ్బరి, బొంబాయి రవ్వతోటి ఘుమఘుమలాడే మంచి లడ్డూలు రెడీ టు ఈట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొంచెం మనం రుచి చూద్దాము. ఓకే, బాగుంది.
ఎక్కువ స్వీట్ లేకుండా. ఆహా, భలే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ధన్యవాదములు.